వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. ఎక్కడ ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తార ఆనాడు వెలిసింది ఈ లోకాన. చిమ్మ చీకటిలోన ఇంకొక తారగా వెలగమని పాఠం చెబుతుంది. జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంలా మారాలంటుంది. క్రీస్తు వైపే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది. లోకులంతా ఆ వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలంది. కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. నక్షత్రం నేర్పే క్రిస్మస్ పాఠమిది. ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన ఇంటి మీద వెలిగే తారలా ఉండిపోతే ఏ లాభం? వీధిలోన నిలిపే స్టారులా ఎండిపోతే ఏ లాభం? గాలిలోన కట్టే మేడలా కూలిపోతే ఏ లాభం? నీటిలోన మునిగే ఓడలా బ్రద్దలైతే ఏ లాభం? ఏడాదికొకసారే వెలిగి ఆరిపోతావా? నిరంతరం వెలిగే జ్యోతిలాగా మారవా? లోకానుసారంగా బ్రతికి చచ్చిపోతావా? మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండవా? జీవవాక్యమును చేతబట్టి లోకమందు వెలగవా? ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన గాలివాటు రాని చోటులో దీపముండి ఏ లాభం? తేట కన్ను లేని మనిషిలో ఊపిరుండి ఏ లాభం? నూనె లేక ఆరిన దివిటీతో సిద్ధపడి ఏ లాభం? చీకటిగా మారిన వెలుగుతో దేవుడికి ఏ లాభం? నీతి మార్గమున వెలిగి అనేకులను త్రిప్పుదువా? ఆకాశ మండలంలో జ్యోతి వలె ఉంటావా? రాజువైన యాజకునిగా సమూహములో కనబడవా? ఆశ్చర్యకరమైన వెలుగులోన నిలబడవా? క్రీస్తును పోలి బ్రతికి చివరి వరకు ప్రకాశించవా? ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తార ఆనాడు వెలిసింది ఈ లోకాన. చిమ్మ చీకటిలోన నిన్నొక్క తారగా వెలగమని పాఠం చెబుతుంది. జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంలా మారాలంటుంది. క్రీస్తు వైపే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది.
లోకులంతా ఆ వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలంది. కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. నక్షత్రం నేర్పే క్రిస్మస్ పాఠమిది, ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన సింహ చీకటిలోన. మంచిది. మరి అన్నయ్య గారి చేత రాయబడినటువంటి చక్కని క్రిస్మస్ పాట పాడి వినిపించిన సహోదరు